హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ దేవర పార్ట్ 1 మూవీ. అండ్ ఇప్పుడే దేవర మూవీ చూడడం జరిగింది. సో మూవీ గురించి చెప్పాలంటే బాగుంది, చూడొచ్చు. అండ్ అండ్ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉందో, హాఫ్ అన్ అవర్, అది మూవీకి హైలైట్ అని చెప్పచ్చు. అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సో ఇంతకుముందు రజనీకాంత్ మూవీ జైలర్కి ఇచ్చినట్టు అంతగా లేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ బాగానే ఉన్నాయి. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఒక అంటే వాళ్ళ ఊర్లో ధైర్యం ఎక్కువైపోయి తప్పు పని చేయడానికి వెళ్తే వాళ్ళని దేవర ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏ విధంగా వాళ్ళని కట్టడి చేశాడు, ఆయన విన్నరా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే తెలిసింది, ఇటు ఫాదర్గా ఇటు సన్గా ఇరగొట్టేశాడు. అండ్ అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫాదర్ క్యారెక్టర్ దేవర గురించి. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట తీరు కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి దేవరల్లో. అండ్ అయితే మిగతా యాక్టర్స్ అందరూ కూడా జాన్వి కానీ, అంటే హీరోయిన్కి అంత స్కోప్ లేదు ఈ మూవీలో, జస్ట్ సాంగ్ కోసం పెట్టినట్టున్నారు. సెకండ్ హాఫ్లో మాత్రమే ఉంటుంది. అండ్ కొన్ని సీన్కి అండ్ ఒక చుట్టమల్లి సాంగ్కి మాత్రమే హీరోయిన్ ఉంటుంది. అండ్ ఫైట్స్ గురించి చెప్పాలంటే ఫైట్స్ మాత్రం అదిరిపోయాయి సినిమాలో. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక 30 మినిట్స్ అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ ఏమైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. అండ్ కొన్ని షార్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి సినిమాలో. లైక్ రాజమౌళి చెప్తారు కదా, జీడిపప్పు ఉప్మా ఫార్ములా ఉంది కదా, సేమ్ ఆ విధంగానే దీంట్లో కూడా కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. లైక్ ట్రైలర్లో చూపించినట్టు డాల్ఫిన్ షార్ట్స్, ఆ సొరచేప షార్ట్స్ కానీ, మూన్ కంప్లీట్ అయ్యే ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే కొద్దిగా ట్విస్టెస్ కానీ, క్లైమాక్స్లో వచ్చే, అంటే ఇప్పుడు ఇది పార్ట్ 1 కదా, పార్ట్ టూ కూడా రాబోతుంది కదా, సో దానికోసం ఏ పాయింట్ మీద వదిలిపెట్టారో అది కూడా పాయింట్ చాలా బాగుంది. సో 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 యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ కానీ, శ్రీకాంత్ కానీ, జాన్వి కానీ, ప్రకాష్ రాజ్ కానీ, అండ్ ఎన్టీఆర్ మదర్గా యాక్ట్ చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్స్. అండ్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే బాగుంది, చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగే ఇంట్రడక్షన్ సాంగే అదిరిపోయింది డ్యాన్స్. అదే మన ఆయుధ పూజ సాంగ్లో డ్యాన్స్ అదిరిపోయింది. అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో కొరటాల శివ సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి, సో ఈ సినిమాలో కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, సో సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే దావుది పాట ఉందనుకుంటా మూవీలో, కానీ లేదు, నేను లాస్ట్ టైటిల్ కార్డ్స్ పడేవరంత కూడా ఉన్నా కూడా దావుది పాట వేయలేదు. ఉన్న పరంగా సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా వాటర్ మీద జరగబోయే సినిమా కాబట్టి ఎక్కువ దాని మీదనే ఫోకస్ అయి ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా డైరెక్షన్ విషయానికి వస్తే పర్లేదు, బాగుంది, డైరెక్షన్ అది బాగుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు కెవ్వుకే కనిపించలేదు, కానీ ఓకే, బాగుంది. కొన్ని షార్ట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సో ఇది నా ఎంటైర్ రివ్యూ. సో ఓకే, చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఆల్.